నేను కాల్ చేయడం జరిగింది. ఆ కాల్‌లో తను చెప్పడం ఏంటంటే, 'బిగ్ బాస్‌కి మనం పంపించింది ఇంకొంచెం నెగెటివ్ అవ్వడానికి అన్నట్లు ఉంది' అని చెప్పారు. నిజంగానే తను ఉన్న నెగటివిటీ జనరల్‌గా ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని చెప్పేసి మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే రచ్చ గెలిసింది ఇంట గెలవడానికి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏంటంటే రచ్చ బయట అలా జరిగినా కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఏంటంటే ఈ కంప్లెయింట్‌ని మనం పాజిటివ్‌గా మలుచుకోవాలి. మనం అంటే ఏంటి చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎందుకు ఈ అమ్మాయి విషయంలో అది కాస్త రివర్స్ ఎందుకయిందంటారు? అమ్మాయి విషయంలో ఇక్కడ మన జనాలు మెచ్చుకోవాలి. నిజం చెప్పాలంటే నిజంగా జనాలు మెచ్చుకోవాలి. ఒక సృష్టి వర్మ కావచ్చు, లేకపోతే రమ్య కావచ్చు, వీళ్ళిద్దరు 1 వీకేగా ఉన్నది. జస్ట్ 1 వీక్ లోనే పంపించేశారు వీళ్ళిద్దరు. సృష్టి వర్మ 1 వీక్, తిను అంతే. 1 వీక్ కాదు కదా, 15 days కదా. అంతే అయితే అంతే. సో అలా చాలా తక్కువ టైంలోనే వీళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది. ఈ కారణం ఏంటంటే వీళ్ళు ఎంత బాగా ఆడతారు అనేది పక్కన పెట్టేస్తే జనాలు అసలు వీళ్ళ సెలక్షన్నే మెచ్చుకోవట్లేదు. ఎందుకు తీసుకున్నారని. దీనికి తోడు న్యూస్ ఛానల్స్ అందరూ కూడా గట్టిగా వేశారు. బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకుంటావా బిగ్ బాస్, ఇదేనా నీ క్వాలిఫికేషన్, బూతులు మాట్లాడండి బిగ్ బాస్కి వెళ్ళండి అని చెప్పి గట్టిగా వేస్తున్నారు. ఇది జనాల్లో గట్టిగా అవి మీమ్స్ అనేది చాలా కామన్ గా అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళకి తెలియని విషయం కూడా, అవునా ఏమై బూతులు మాట్లాడింది, ఏం బూతులు మాట్లాడింది అని సెర్చ్ చేస్తే ఓహో కెరీర్ మీద ఫోకస్, బూతులు అమ్మల్ని ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఓహో అవునా సరే ఎంఐకి ఓటేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇంతకన్నా బెటర్ వాళ్ళు ఎవరు లేరా, వాళ్ళకే వేద్దాం ఓటు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బాగా నెగిటివిటీ ఉంటుంది. ఎలా అంటే అస్సలు ఇటువంటి వాళ్ళు మనం స్పేర్ చేయకూడదు, ఇటువంటి వాళ్ళని ఉండించకూడదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 2లో మేము చెప్పాం కదా, అవతల వాళ్ళ మీద పెద్ద ఇంప్రెషన్ లేకపోయినా కూడా వాళ్ళకేసి వాళ్ళని ఉండించి వీళ్ళని పంపించేసేట్ చేస్తారు. అలాంటివి కూడా జరుగుతాయి. బట్ ఇది పబ్లిక్కి వెళ్ళే ఒక గొప్ప పాట. బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు అనేది అందరూ అడుగుతున్నారు కదా, ఇందుకే తీసుకుంటున్నాడు. జనాలతో ఇది తప్పు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి అలా గాంధీ మహాత్ముని తిట్టడమో లేకపోతే ఇలా అమ్మని బూతులు తిట్టడమో చేయడానికి జంకుతారు. ఇంత నెగిటివిటీ ఉంటుంది, ఈ నెగిటివిటీతో మనం ఏ రకంగా చేయలేము. సో ఈ రకంగా మనం బిగ్ బాస్కి వెళ్ళాలనుకోవడం అంటే వెళ్తే మహా అయితే ఒక వారం ఉండొచ్చు తప్ప, వారం ఉన్న తర్వాత కూడా నీవు ఇంకా నన్ను నెగిటివ్ చేసే పంపిస్తారు తప్ప ఏ రకమైన పాజిటివ్ అనేది నీకు ఉండదు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు అన్నట్టుగా అక్కడికి వెళ్ళకపోవడం బెటర్. ఇప్పుడు అమ్మాయి అదే మాట్లాడుతుంది కదా. ఇన్ని చూస్తూ కూడా నాగార్జున గారు నార్మల్ గా ఎలా ఉన్నారు సార్? అవన్నీ చూసుంటారు ఆయన. అంటే కాదు, ప్రతి సంవత్సరం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయన తగులుతున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారు. ఆయన కూడా ఇలా కాదమ్మా అలా అని చెప్తున్నారు. నిజంగా ఇన్ని చూసి కూడా ఆయన నార్మల్ గానే ఇంకా ఈ బయట ప్రపంచంలో తిరుగుతున్నారంటే చాలా పెద్ద విషయాలా అనిపిస్తూ ఉంటది నాకు. మీరు అనుకుంటారు నాగార్జున గారు ఇవన్నీ చూస్తారని చెప్పి. ఇవన్నీ చూసిన వాళ్ళు ఫైనల్ గా ఆయనకి క్రీమ్ తీసుకొచ్చి ఇది 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 అని ఇస్తారు. ఆయన చెవిలో ఫీడ్బ్యాక్ ఉంటా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయనకి కాస్త బ్రీఫింగ్ అయితే జరుగుతుంది. ఆయన ఎంత బిజీ పర్సన్, ఆయన కూర్చొని రోజంతా బిగ్ బాస్ చూడాలంటే కష్టం. సార్ ఇక్కడ ఇంకొకటి, బజ్ లో కూడా ఆ క్వశ్చనింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం శివాజీ గారు, లాస్ట్ ఇయర్ అమ్మట, వీళ్ళందరూ చేశారు, అంతకుముందు గీతు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే క్వశ్చనింగ్ అనేది బయట నుంచే వస్తుందా? వీళ్ళు కొంత ఫాలో అవుతారు, గట్టిగా ఫాలో అవుతారు వీళ్ళు. ఓకే, అంటే అదొక ప్రెస్టీజియస్ యాంకరింగ్ పోస్ట్ లాగా తీసుకుంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి అంటే ఇన్పుట్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చూస్తారు, ఎందుకంటే దే వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఇప్పుడు అంబటి అర్జున్ కానీ లేకపోతే శివాజీ గారు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి ఉండదు, కానీ ఆయన ఈజ్ అ బిగ్ స్టార్. బట్ ఇప్పుడు నా బోటు వాళ్ళకి ఎవరికైనా వచ్చినా కూడా దాన్ని మనం నిలబెట్టాలి అనే కోణంలోనే గట్టిగా చేస్తారు. ఇప్పుడు అంబటి అర్జున్ అంటే హీ డిడ్ హిజ్ రీసెర్చ్. ఎందుకంటే తర్వాత అంబటి అర్జున్ నేను కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసాం, ఇద్దరం కలిసి స్పోర్ట్స్ కామెంటరీ కూడా చేసేవాళ్ళం. సో అలా ఐ నో వాట్ వర్క్ దే గో. మొత్తానికి ఈ సంవత్సరం ఈ స్ట్రాటజీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారు? ఎవరి స్ట్రాటజీలు ఎవరెవరి స్ట్రాటజీలు వాళ్ళు. నెగిటివ్ స్ట్రాటజీలు ఎప్పుడు వర్కౌట్ అవ్వమ్మా. కొంతవరకు నిన్ను తిట్టుకుంటూ చూస్తారు, కానీ ఒక ట్రిక్ ఒకటి ఉంది. నెగిటివ్ పూర్తిగా నిన్ను మింగేసే లోపు నువ్వు టక్కుమని మారిపోయావు, ఒక వారం అంతా కూడా ఏదో చేసేసి ఇది చేసేస్తే అదంతా మర్చిపోతారు జనాలు. మర్చిపోయి అబ్బా
అవునరా పాపం రా అని చెప్పి అనుకుని చేసేస్తారు. మేము మాధురి గారి విషయంలో అలానే ఫీల్ అయ్యాం లాస్ట్ వీక్. అంతకు ముందు వీక్ అంతా ఆవిడ అరిచింది కదా, తర్వాత వీళ్ళందరినీ మీరు నా పిల్లలు అది ఇదని ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసరికి మాధురి గారు వారంలోనే ఇంత మారిపోయారు అని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసరికి ఆవిడలో ఒక చంద్రముఖి వచ్చేసారు. సో అదే అంటే ఆడ్ వీక్ లో ఈవెన్ వీక్ లో అనమాట. ఈవెన్ వీక్ లో ఆవిడ ప్రశాంతంగా ఉంటారు, ఆడ్ వీక్ లో వస్తారు. బట్ ఇదొక స్ట్రాటజీ. నెగిటివ్ గా బాగా తిట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయి బిగ్ బాస్ రెగ్యులర్ గా వీళ్ళని ఫోకస్ చేసినప్పుడు తర్వాత నాగార్జున 4 తిడతారు, లేకపోతే ఒక కంటెస్టెంట్స్ 4 తిడతారు, అప్పుడు నడిస్తే మళ్ళీ అది కూడా ఫోకస్ అవుతుంది. అరే పాపం అనవసరంగా ఏడుస్తున్నాడు అని చెప్పి మనకు సానుభూతి వచ్చేస్తుంది. అప్పుడు దాకా తిట్టినవన్నీ మర్చిపోతాం. తిట్టలేరు, మరీ అంత దారుణంగా ఏడిపించాలా, పాపం అనేది అదే మొత్తం టాక్ ఆఫ్ ద వీక్ అవుతుంది. మా దాంట్లో మణికంఠ వచ్చినప్పుడు అందరు తిట్టుకున్నారు, వీడు చాలా నెగిటివ్ అది ఇది అని చెప్పి తిట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు 2-3 సార్లు తీసి ఎయిడ్ చేసి అన్నప్పుడు అయ్యో పాపం పసిపిల్లడు వాడిని ఎందుకు ఎయిడ్ చేస్తారు అని చెప్పి టర్న్ అయిపోయింది. సో ఇది కూడా పనికి వస్తుంది, కానీ ఎక్కడో ఒకటి నువ్వు మంచిగా మారాలి. అది నటనైనా కావచ్చు, లేకపోతే నిజంగానే మార్పు రావచ్చు. చూసే ఆ ఆడియన్స్ నుంచి ఒక సింపతి కానీ ఒక అటెన్షన్ కానీ అంటే ఏదైనా కానీ గ్రాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ కామన్ ఆడియన్స్ జనరల్ గా ఏ టాలెంట్ లేని వాళ్ళు చేసేది ఇది. ఇప్పుడు ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హీ కెన్ గ్రాప్ అటెన్షన్ త్రూ హిస్ స్కిట్స్, లేకపోతే అతను చేసే కామెడీయో జోకులు. దీనివల్ల అతను ఇటువంటి వాళ్ళు వెరీ వెరీ టాలెంటెడ్ అని నాకు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే అతను ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ ని బట్టి అతను ఒక రన్నింగ్ కామెంటరీ ఇచ్చేస్తున్నాడు అప్పటికప్పుడు విత్ కామెడీ. అలాంటివి చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో గొడవలు పెట్టుకోవాలి, లేకపోతే బాండ్లు పెట్టుకోవాలి. ఇదే రెగ్యులర్ స్ట్రాటజీ అయిపోతుంది. సో ఇది కాకుండా 3వ కేటగిరీ ఇది ఎంటర్టైన్ చేయగలిగిన వాళ్ళు. ఓకే సార్, ఇక్కడ ఇంకొకటి లైక్ అంటే ఇప్పుడు కామన్ పోల్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కళ్యాణ్ గారు కానివ్వండి అండ్ మన దివ్య ఇలాంటి వాళ్ళు. సో కొంతమంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గేమ్, దివ్య గేమ్? మాస్క్ మ్యాన్ హరీష్, ఇంకా మనీష్, ఇంకెవరు ఇలా వెళ్ళిపోయిన కామనర్స్ లో ప్రియా, దివ్య ఉందా? దివ్య ఉంది ఉన్నారు. సో వీళ్ళ విషయంలో నాకు మాస్క్ మ్యాన్ విషయంలో పర్లేదు, కుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ అని అనిపించింది. కాకపోతే అదే సీరియస్, అదే ఇది ప్రతిదానికి గట్టిగా అంటే ఆయన విషయంలో న్యాయం ఉంటేనే ఆయన గట్టిగా పోరాడాడు ఆ విషయం. కానీ ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ లేదు ఆయన దగ్గర నుంచి, ఇది తప్ప. అదొకటి నాకు. తర్వాత ఏకంగా నాగార్జున గారితో కూడా ఆయన గట్టిగా వాదానికి దిగాడు. దట్స్ గుడ్. మన మధ్య నిజం ఉంటే అలాగే అనాలి. నిజం ఉన్నప్పుడు అక్కడ ఎదుటి మనిషి ఎవరైనా కానీ ఎదిరించడానికి ఒక కారణం ఉంటుంది కదా. కానీ ఆయనకు ఒక్కరికి నేను కొంత ఛాన్స్ ఇస్తాను, మిగతా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ ఆర్ వాట్ ఎవర్ డింట్ వర్క్. సో కళ్యాణ్ అండ్ దివ్య చివరి వరకు ఉంటారు అనిపిస్తుందా వీళ్ళ గేమ్ చూస్తుంటే మీకు? కళ్యాణ్ ఉండొచ్చు. కళ్యాణ్ ఉండొచ్చా? ఓకే. దివ్య సంగతి అయితే అంట, బికాస్ తిను కూడా రూల్స్ ఎక్కువ తీసి రూల్స్ రంగారావు అలా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ, అందుకే అడుగుతున్నాను. చెప్పలేము, అదే అంటున్నా. ప్రస్తుతానికి అయితే కళ్యాణ్కి బాగానే ఉంది. యా, కళ్యాణ్ గారు బయట తన ఓటింగ్స్ కానివ్వండి, బయట ఓట్స్ కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ అందరూ కూడా కళ్యాణ్ అనేసరికి అండ్ ఇప్పుడు ఇంకా అగ్రెసివ్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో కూడా చూస్తే ఆ ఇచ్చిన టాస్క్లు అంతా కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఫైర్ అవుతున్నాడు. అంటే తన వైపు తప్పు లేకపోతే తను ఎంత దూరమైనా వెళ్తాను అన్న రేంజ్ లో బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చూసినప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ లో వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ కంపేర్ టు బిఫోర్ సీజన్స్ ఈ సంవత్సరం బిగ్ బాస్ అనేది కొంచెం కష్టంగానే ఉంది అనిపిస్తుందా మీకు? ఇప్పుడు టాస్క్ లో గెలిచినా ఓడిపోయినా, నువ్వు కెప్టెన్ అయినా కాకపోయినా నువ్వు విన్నర్ అవ్వచ్చు. ఓకే. దానికి జనాల మనసుకి ఇది లేదు. నువ్వు మహా అయితే ఇవన్నీ గెలిచి ఏం చేయగలవు? నామినేషన్స్ లో రాకుండా తప్పించుకోగలవు, జస్ట్ లైక్ ఇమాన్యుయల్. కానీ నామినేషన్ లోకి రా, ప్రతిసారి జనాలతో శభాష్ అనిపించుకో. ఇప్పుడు నీ సైడ్ కనుక జనాలు ఉన్నారు అంటే నువ్వు 100 సార్లు నామినేషన్లోకి వచ్చినా నేను గెలిపిస్తారు. సో నీ సైడ్ జనాలు ఉండాలంటే ఒకటి నీ మీద సింపతి ఉండాలి, లేకపోతే నువ్వు ఒక ఎంటర్టైనర్ అయిన వాళ్ళని ఏదైనా అలరించి ఉండాలి. ఇవి తప్ప నువ్వు ఏ టాస్క్లైనా ఆడు, ఓడిపో, ఏం పర్లేదు, కానీ ఎంటర్టైన్ చేయి. ఆ ఓడిపోయే దాంట్లో కూడా నువ్వు ఎంటర్టైన్ చేసుకోవచ్చు. సో బిగ్ బాస్ కి ఫైనల్ గా ఏదైనా జరగని కానీ నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. మీరు
తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి, అంతే. బట్ నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి. అంతే. నైస్ శేఖర్ భాష గారు. లైక్ అంటే బిగ్ బాస్ గురించి రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు, కానీ ఈ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని మాత్రమే పిలిచి మేము అడగడానికి రీజన్ ఏంటంటే మీరు ఏది కూడా భయపడకుండా ఏది ఉంటే అది క్లియర్గా మాకు చెప్పేస్తూ ఉంటారు, ఒక క్లీన్ షీట్ ఇస్తూ ఉంటారు ఆ టాపిక్ గురించి. అందుకే ఈరోజు మేము మిమ్మల్ని మా స్టూడియోకి పిలవడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.